బ్రేకింగ్ న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తీర్పును తెలంగాణ హైకోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాలు చేస్తూ కేసీఆర్, హరీష్ రావు ఐఏఎస్ అధికారులు పిటిషన్లు దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండా ఏకపక్షంగా నివేదిక రూపొందించారని దీనిని రద్దు చేయాలంటూ కోర్టును కోరారు. గత కొన్ని రోజులుగా ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం ముందుగా బుధవారం తీర్పు వెలువరించేందుకు సిద్ధమైంది. అయితే అనూహ్యంగా తీర్పును ఈ నెల 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లుగా తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. అయితే 2024 మార్చి 14న జారీ చేసిన కమిషన్ నియామక జీవో నెంబర్ 6ను కొట్టివేయాలని, అలాగే కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టి హరీష్ రావు, ఐఏఎస్ స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్ ఎస్కే జోషిలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వారి పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహయుద్దీన్తో కూడిన బెంచ్ ఇరుపక్షాల వాదనలను విని మార్చి 12న తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పును వెల్లడించాల్సిన హైకోర్టు ఏప్రిల్ 22కు వాయిదా వేసింది.